హాయ్! హలో! ముందుగా అందరికి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. సో, 2026లో ఇంగ్లీష్ అనేది ఏ విధంగా నేర్చుకోవాలి? ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది నేను క్రియేట్ చేయటం జరిగింది. దీని ద్వారా మీరు ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా నేర్చుకోగలరు. సో, 2025 వరకు ఇప్పటివరకు మీరు ఇంగ్లీష్ అనేది నేర్చుకోకపోతే ఈ వీడియో మీకోసమే డెఫినిట్‌గా ఎండ్ వరకు చూడండి. సో, ఆ ప్లాన్ ఏంటంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మొత్తం గ్రామర్ బట్టి పట్టాల్సిన అవసరం అనేది లేదు. సో, కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏదైతే గ్రామర్ ఉందో వాటిని మీరు నేర్చుకోవటం ద్వారా ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా మీరు మాట్లాడగలరు. సో, ఆ ముఖ్యమైన గ్రామర్‌ని నేను మీకు దీంట్లో ఉంచడం జరిగింది. వాటిలో మీరు తప్పకుండా నేర్చుకోవాల్సినయి ఏంటంటే పర్సన్స్. అంటే ఇంగ్లీష్‌లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటాయి. పర్సన్స్ అనేవి మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. సెకండ్ వచ్చేసి వర్బ్స్. వర్బ్స్ అనేది మీరు ఎన్ని నేర్చుకుంటే అంత ఎక్కువ ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు. థర్డ్ వచ్చేసి టెన్సెస్. టెన్సెస్ అనేది ఎందుకంటే మీకు సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలనేది మీకు టెన్సెస్ ద్వారానే అర్థమవుతుంది. సో, ఫోర్త్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫిఫ్త్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. సిక్స్త్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్. సో, ఏదైతే నేనిప్పుడు మీకు చెప్పానో, ఈ మెటీరియల్ అంతా మన బుక్‌లో అవైలబుల్‌గా ఉంది. మీకు పీడీఎఫ్ కావాలనుకుంటే 99కి అవైలబుల్‌గా ఉంది. నా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లేదా మీకు ఫిజికల్ బుక్ కావాలంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టుకోండి. లేదు సార్ మేము బుక్ అఫోర్డ్ చేయలేము అంటారా? సో, మీకోసం నేను ఏదైతే మీకు చెప్పానో ప్రతి ఒక్క టాపిక్ మీద నేను వీడియోస్ చేయటం జరిగింది. వాటి యొక్క లింక్స్ అనేది నేను మీకు కమెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ లింక్ అని చెప్పేసి కమెంట్ చేయండి. మీకు ఏదైతే నేను 6 టాపిక్స్ చెప్పానో, ఆ 6 టాపిక్స్‌కి సంబంధించిన లింక్స్ అనేది మన యూట్యూబ్ లింక్స్ అనేది నేను మీకు కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు ఎవ్రీ డే ప్రిపేర్ అవ్వటం ద్వారా ఇంగ్లీష్ అనేది తప్పకుండా నేర్చుకోగలరు. దీని యొక్క ఫుల్ వీడియో కోసం మన యూట్యూబ్ ఛానల్ అనేది విజిట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియచేయండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థాంక్ యూ వెరీ మచ్.